హాయ్ అండి, నమస్తే. మిత్రులందరూ బాగున్నారు కదూ? మీ సుస్తురవాణిలో బాగుందండి. కొందరు ఏదైనా తినడానికి అందుబాటులో ఉందంటే దాన్ని ఎన్ని రకాలుగా చేసుకుని తినవచ్చా అని ఎదురు చూస్తుంటారు కదా. అందులోనూ ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉంటుందంటే ఇంకా అసలు వదలబుద్ధి కాదు. అటువంటి వారి లిస్టులో మేము ఉన్నామండి. మొన్న తెలిసిన వాళ్ళు పనసపండు తెచ్చిచ్చారు. అందులో కొన్ని తొనలు తిన్నాం, కొన్ని తొనలతో కుడుములు చేసాం. ఇక మిగిలినవి పనస గింజలే. వాటిని మాత్రం వదిలేస్తామా ఏంటి? వాటిని కాల్చి ఉడకబెట్టి తింటాం. కానీ అమ్మ ఈసారి వడలు చేసి చూడండి, ఎలా ఉంటాయో చూద్దాం అన్నారు. అందుకే పనస గింజలతో వడలు ట్రై చేసాము. రుచిగా బాగున్నాయి, వీడియో చేశాను. పనస గింజల వడలకి ఏమేం కావాలో చూసేయండి. పనస గింజల వడలు చేసుకోవడానికి పనస గింజలు తీసుకోవాలి. నీళ్ళు, ఉల్లిగడ్డ, ఉప్పు, అల్లం, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, పుదీనా, కొంచెం నూనె. వడలు చేసే ముందు పనస గింజల ప్రయోజనాల గురించి కాసిన మాటలు వినేయండి. పనస గింజల్లో ప్రోటీన్ ఎక్కువ. ప్రస్తుతం చాలామంది ఎనిమియా సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ పనస గింజలు తింటే రక్తహీనత నుండి బయటపడవచ్చు. పనస గింజల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కూడా హిమోగ్లోబిన్, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే జీర్ణ సమస్యలు ఉన్న వారికి పనస గింజలు ఎంతో మేలు చేస్తాయట. అంతేనా, పనస గింజలు ఏ విటమిన్ ఎక్కువ. విటమిన్ ఏ అంటేనే కంటికి ముఖ్యమైన వాటిలో ఒకటనే సంగతి మనకు తెలిసిందే కదా. పనస గింజల్లో ఉన్న ఫైబర్ కాన్స్టిపేషన్ సమస్యని నివారించడంలో సహాయపడుతుంది. పనస గింజలు తినడం వల్ల గుండె, రక్తనాళాల్లోని బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి పనస గింజలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. పనస గింజలు చర్మంపై ముడతలను తగ్గించడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి చక్కగా సహాయపడతాయట. చూసారా, పనసకాయలోని పనస పొట్టు, పనస తొనలు, పనస గింజల్లో ఎన్ని లాభాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, పనస గింజలతో వడలు చేసేసుకుందాం రండి. ఇదో కుక్కర్లో పనస గింజలు వేసుకుని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి దీని చేత ఇప్పుడు ఒక 4 కుక్కలు వేయించేద్దాం. కుక్కర్ అయ్యే లోపల మన ఉల్లిగడ్డల్ని ముక్కలు వేసుకుందాం. ఇగో 4 కూతలు అవిస్తే ఇలా అయినాయి. వీటిని నీళ్ళు ఉంపేసుకుని ఈ గింజల మీద ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఈ తొక్క తీసేసుకుని తర్వాత ఏం చేయాలో చూద్దాం. అక్కడ కుక్కర్ అయ్యే లోపల 3 కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా తొక్క మొత్తం వలిచేసుకుని వేసుకోవాలి. బాగా ఉడికిపోయినాయి చక్కగా. ఎక్కువ మనం కట్ చేసే పని ఉండదు. ఇంకా గింజలు మొత్తం ఇలా తొక్కలు చేసేసుకున్నాం. మనం ఈ వడల్లా చేసే మొత్తం ప్రాసెస్లో ఎక్కువ పని ఏంటంటే ఇదే. వేడిగా ఉన్నప్పుడు మనం తీయలేము, చల్లగా ఉన్నప్పుడు ఈ మన మాటను మొత్తానికి ఎలా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే మిక్సీ జార్లో తీసుకుని అందులో ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి ఒక తిప్పుదాం. తర్వాత ఇంకా దీంతో పని ఉంటుంది. నువ్వు ఇలా మిక్సీ పట్టుకుని దీంట్లో ఇప్పుడు ఈ పనస గింజలని ముక్కల్ని వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా మిక్సీ పట్టుకోవాలి. నువ్వు ఇలా పేస్ట్ చేసుకుని
ఒక పళ్ళెంలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేయట్లేదు. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మాకు ఇప్పుడు కుళాయిలు వచ్చే టైము, అందరూ మోటార్లు వేసారు, బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందరు పిల్లలు హాలిడేస్ ఒకటేమో వీధిలో పిల్లలందరూ మా ఇంటి ముందే ఆడతారు. ఈ సెలవుల్లో పిల్లలకి ఈవినింగ్ టైము ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టుకోండి. ఈ లోపల పొయ్యి మీద బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకుని పొయ్యి తీసుకుని ఈ నూనె కాస్త వేడెక్కనిద్దాం. కొంచెం చేతికి నూనె తడి చేసుకుని దీన్ని వడలా చేసుకోవాలి. మీకు కావాలంటే గారెలా చేసుకోండి, మేము వడలా చేసుకోవాలనుకున్నాం. నేను ఇప్పుడు నూనె వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇవి ఉడకాలి. అయిపోయి పేపర్ ప్లేట్లో తీసుకో. చూడడానికి కలర్ మాత్రం భలే బాగుంది. ఇది రెండో వైపు నూనె తడి చేసుకుని ముద్ద చేస్తుంటే బాగా వస్తున్నాయి. లేకపోతే పనసగింజలు జిగురు ఉంటుంది కదా, అది అంటుకుపోయినట్టు అవుతుంది. అందుకే నూనె తడి చేస్తే చాలా బాగా వస్తుంది. చూశారు కదా పనస గింజలతో వడలని. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఆహారాన్ని, మన చిన్ననాటి రుచుల్ని పిల్లలకి పరిచయం చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.